అందరూ కూడా ఈ పేరు చూపించిన అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు. వీళ్ళందరూ వేదిక కలిసి ఇప్పుడు తెలుగుదేశం చదువులను తెలపాలని కోరుకుంటున్నాం. ఈరోజు పార్టీలో తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరిని ఆహ్వానిస్తూ మంత్రి గారు వాళ్ళకి సన్మానించడం జరుగుతుంది. నెక్స్ట్ రవిరెడ్డి గారు ప్రపంచ నెక్స్ట్ వైస్ ఎంపీ టీడీపీ పార్టీ దాసుకు ప్రజెంట్ ఆయన మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలుతూ మంత్రి గారి దగ్గర సన్మానం చేయడం జరుగుతుంది. మూడవది హెచ్ గోవింద స్వామి సర్పంచ్ తిరిగిపాడు. గోవిందరావు గారు కూడా మంత్రి గారు సన్మానించడం జరుగుతుంది. ఈ రూపన్ ఎక్స్ సర్పంచ్ రూపన్ ప్రత్యేక భాగం సిటీ రూపన్ గారిని కూడా వేదికపై రావాల్సిన కోరుతాం. రూపన్ గారు నెక్స్ట్ సన్యాసయ్య పార్వతి గారు సర్పంచ్ మనవారపాలెం ఈస్ట్ సిటీ ఆహ్వానించడం జరుగుతాం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు గోపి గారు రూపన్ సర్పంచ్ అతను వేదికపై రావాల్సిన కోరుతున్నాం. రూపన్ గారిని మంత్రి గారి దగ్గర సన్మానం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఎక్స్ సర్పంచ్ గోవిందరావు గారు కూడా వేదికపై రావాల్సిందిగా సన్మానం కోరుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు సోషల్ మీడియా కోఆర్డినేటర్ అతను కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా అమరావతిని సత్యవేడి మండలం పైకి రావాల్సింది కోరుతున్నాం. బాబు అనేది కూడా వేదిక రావాల్సింది కోరుతున్నాం. ఢిల్లీ బాబు గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఉమా గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదే మరిగా రెడ్డి గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు గారిని చంద్రబాబు గారి ఇద్దరు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మంత్రి గారి దగ్గర సన్మానించడం జరుగుతుంది. ఉమా గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. కిరణ్ సాయి గారు వేదికపై వచ్చి మంత్రి గారి దగ్గర సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గుడియందూరు సత్యవేడి మండలం మునేంద్ర గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా పేరు చూస్తున్న అందరూ కూడా గణపతి గారు సత్యవేడి మండలం అతను కూడా మంత్రి గారి దగ్గర సన్మానించడం జరుగుతోంది. వీళ్ళందరూ కూడా దేవేంద్ర యాదవ్ ఆయన కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. దేవేంద్ర యాదవ్ గారు కూడా వైఎస్ఆర్ ఇప్పుడు బాలాజీ ఎన్ఆర్ అగ్రహారం సర్పంచ్. నెక్స్ట్ దాసుకుప్పం
వేదికపై రావాలని కోరుతున్నాం. అడ్వకేట్ గారు అతను కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో పార్టీకి స్వాగతం కోరుతున్నాం. నెక్స్ట్ విజయ్ గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాం. అడ్వకేట్ అందరూ కూడా సర్పంచ్ శ్రీను గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాం. సర్పంచ్ శ్రీను గారు నాగరాజు అడ్వకేట్ గారు కూడా వేదికపై రావాలి. వీళ్ళందరినీ మన మంత్రి గారు సన్మానం చేయడం జరుగుతుంది. కె శ్యామప్రసాద్ గారు సత్యవేడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్యామప్రసాద్ గారు వైసీపీ, ఆయన తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించడం మంత్రి గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరుగుతుంది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సత్యవేడు మండలం సోషల్ మీడియా కన్వీనర్ వైఎస్ఆర్సీపీలో ఇతను కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నాం. మంత్రి గారి ఆధ్వర్యంలో టెండర్ వేయడం జరుగుతాం. ఏపురం శ్రీను గారు సర్పంచ్, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం ఎలా సుభిక్షంగా తయారవుతా ఉందో, ఒక మంచి విద్యావంతుడు కష్టజీవి నాయకుడైతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో 13 నెలల పరిపాలన మనకి నిరంతరంగా ఉంది. కాబట్టి ఎంతోమంది నాయకులు రాష్ట్రం అంతటా కూడా వివిధ హోదాలు ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులై ఈ యొక్క సుపరిపాలన, ఒక మంచి ప్రభుత్వాన్ని అండగా ఉండాలి, అలాగే వారికి తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ అండగా ఉండాలి, ఆ ప్రాంతం వచ్చిందని చెప్పి లక్ష్యంతో జాయిన్ అవుతా ఉన్నారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా సత్యవేడు నియోజకవర్గం నూతనంగా కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ జెడ్పీటీసీ గారు గౌరవ చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే విజయలక్ష్మి గారు, ఇతర సర్పంచులు, ఎక్స్ఎంపీలు అందరూ కొత్త హోదా ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషదాయకం. అందరూ ఆధ్వర్యం అధ్యక్షులు సింగాదవ్ గారు అన్నారు, యువతి గారు అన్నారు, ఇతర పార్టీ ప్రెసిడెంట్లు, నాయకులు అందరూ ఉన్నారు. అందరూ కూడా సమిష్టిగా ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఉందో, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు, ఈ ప్రాంత అభివృద్ధి చెందాలో, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. అది క్షేత్రస్థాయిలో అమలు చెందామని చెప్పేసి కూడా సమిష్టిగా పనిచేయడం జరుగుతూ ఉంది. మీరు చూశారు, సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి ప్రతి గడపకి వెళ్ళారు. తక్కువ